హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. టాలీవుడ్ లో పాపులర్ లిరిసిస్ట్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు అనంత శ్రీరామ్ గారు. సో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు, అందరికీ సుపరిచితులు అయిపోయారు. ప్రస్తుతం అంతనే ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రస్తుతానికి గురుతుందా పాట విజయాన్ని ఆస్వాదిస్తాను. ఎస్ నిజంగా ఆస్వాదించాల్సిన టైమే. ఎందుకంటే సాంగ్ వింటే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక సాంగ్ వింటున్నాము అండ్ ఆ లిరిక్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా కామ్ గా ఉంటుంది. సో దానికి చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి చెప్పండి. చాలా రోజుల తర్వాత ఫార్ములా మీద ఆధారపడకుండా ఒక ఫార్మేట్ మీద మాత్రమే ఆధారపడిన కథ వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత అలాంటి పాట రావడం సహజం. మీకు ఈ సినిమా చూసుకుంటే ప్రతి పాట కూడా పాట విడుపు కోసమో కాకుండా కథను నడిపించడానికి ఉపయోగపడే పాటలే. 7 పాటలు అలాగే డిజైన్ చేయడం జరిగింది. అందులో ఈ పాట కూడా అలాంటిదే. నేను ఊహించింది ఏంటంటే ఈ పాటలు, ఈ ఆల్బమ్ కూడా సినిమా విడుదలైన తర్వాత చాలా గొప్ప విజయాన్ని అందుకుంటాయి. మొదట విన్నప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి, ఇదేంటి అని అర్థం చేసుకుని కొంచెం సమయం తీసుకుని తర్వాత వినడం మొదలు పెడతారు అనుకున్నాను. కానీ అది మణిశర్మ గారి మాయాజాలమో లేకపోతే చిత్రీకరణలో ఉన్న ఆ కనికట్టో తెలియదు, కానీ ఈ పాట విడుదలైన వెంటనే అందరినీ ఆకట్టుకుంది. మొదటిసారే సంగీతం గురించి మాట్లాడడం మొదలెట్టారు, రెండోసారికే సాహిత్యం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ సినిమా మీద అంచనాలను కూడా పెంచేసారు ఇచ్చిన ఆదరణ వల్ల. అందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఇంత హిట్ అయినప్పటికీ కూడా ఈ పాట కథను ఎక్కడ వదిలిపెట్టదండి. కథలోంచే పుట్టింది, కథ కోసమే బతికింది ఈ పాట. అవును, ఆ లిరిక్స్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది తనకి ఒక మెసేజ్ ఇస్తున్నట్లు అని చెప్పేసి చాలా వర్డ్స్ ఉన్నాయి, పదాలు. కానీ మీరు ఇప్పుడున్న ఈ టైంకి ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు హుక్ లైన్ కోసం జనాలు ఎంత వెయిట్ చేస్తూ ఉంటారో తెలిసిందే, ఆ తర్వాత ఒక భావం కూడా ఎంతో ఇంపార్టెంట్ ఒక సాంగ్ కి. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీ లిరిక్స్ తో? అంటే పాత్ర యొక్క తీరుతెన్నుల్ని వాడుకుని ఆ కమర్షియల్ కీలకం ఉంటుంది కదా, దాన్ని టచ్ చేస్తాను అనమాట, ముట్టుకుంటాను. ఎలా అంటే ఇప్పుడు ఈ సినిమాలో పాత్ర పేరు స్టీవెన్ శంకర్. మీకు కిరణ్ అబ్బవరం గారు వేదిక మీద చెప్పారు కాబట్టి నేను అధికారికంగా చెప్పేస్తాను. స్టీవెన్ శంకర్ ఉన్నారు అంటే ఒక 2 రకాల ఎమోషన్స్ ఉన్నట్టు కదా, స్టీవెన్ అన్న పేరుకి, శంకర్ అన్న పేరుకి. మీకు ఈ పాటలో గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలిసిన తరువాత ఆగిందా ఆకాశం, ఇదంతా భావకవిత్వంలో వస్తుంది. అదంతా శంకర్. తొలి ప్రేమేం తోపుగాదే, నీ లైఫ్ ని ఆపలేదే అనే ఒక మాస్ అపీల్ ఉంటది కదా, అది స్టీవెన్ అన్నమాట. అతని పాత్ర తీరుతెన్నును పట్టుకుని అలాగా అక్కడ చేయడం జరిగింది. అందుకని హుక్ లైన్ సామాన్య జనానికి, కుర్రాళ్ళకి పట్టేలాగా ఉంటది, భావం ఏమో ఆ పాటను నిలబెట్టేలా. సో ఎట్లయినా క్లాస్ ని మాస్ ని చక్కగా ఎవరికి కావాల్సింది, ఇదే మీకు కావాల్సింది అని చెప్పేసి రాశారనమాట. సో తర్వాత మణిశర్మ గారు చాలా రోజుల తర్వాత ఇప్పటికీ వింటాం, మేము ఎన్నో పాటలు వింటున్నాము. ఇప్పుడు ఈ సాంగ్ తో, ఐ మీన్ ఈ మూవీతో కంబ్యాక్ లాగా వస్తున్నారు. సో మీకు ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఈ కొలాబ్ మొత్తం గురించి చెప్పండి. ఇది మణిశర్మ గారు బ్యాక్ ఇన్ టు ద ఇండస్ట్రీ అనేది తప్పండి. ఇండస్ట్రీ ఇస్ బ్యాక్ విత్ మణిశర్మ అనేది కరెక్ట్. అంటే మణిశర్మ గారి ప్రజ్ఞ అలాగే ఉంది. దాన్ని మనకు ఉపయోగించుకోవడం రాక చిన్న గ్యాప్ ఇచ్చారేమో, కానీ ఆయన ప్రజ్ఞ అపారం. హార్మోని పట్టుకుంటే ఎటువంటి జానరా పాటైనా అలాగే చేయగలరు. అలాగే లిరిక్ ఇచ్చినా కూడా దానికి తగ్గట్టు చేసిస్తారు. ఉదాహరణకి గురుతుందా పాట మేము నన్ను అడిగారు, ఏదైనా ఇన్స్పిరేషన్ కోసం ఏమన్నా 4 లైన్లు రాసుకురా అని అడిగారు. అప్పటికి నాకు కథ తెలీదు. కథ తెలియకుండా ఒక్క సిచ్యువేషన్ రాస్తే ఏమి నప్పుతుంది అని ఆలోచించి కథ చెప్పండి అంటే రాజేష్ గారు, రవి గారు ఇదే ఆఫీస్లో ఆ రూమ్ లో కూర్చోబెట్టి నన్ను మధ్యలో కుర్చీ వేసి అటు ఇటు కూర్చుని ఒక సీన్ ఆయన అలా ఒక గంట దాటి నేరేషన్ ఇచ్చారు. అప్పటికి ఎంత సబ్జెక్ట్ ఉందో అంత సబ్జెక్ట్ నేరేషన్ ఇచ్చారు అనమాట.
అప్పటికే రాత్రి 1:30 అయింది. 1:30కి ఇంటికి వెళ్ళి ఆయన మణిశర్మ గారు ఏమో 8ంటికి రమ్మన్నారు. అలా రెడీ అవుతూ ఆలోచించుకున్నాను. వచ్చాక కూర్చున్నాం అందరం. అడిగారు, రాశారా ఏమన్నా అంటే రాశాను. ఏది అంటే రాస్తాను అంటే అప్పుడు పేపర్ తీసి ఇదండి రాసింది. అప్పుడు దాకా అది బుర్రలోనే ఉందన్నమాట. ఈ గురుతుందా నుంచి తొలి ప్రేమతో కాదు వరకు ఆ లైన్ల వరకు రాసి చూపెడితే అప్పుడు ఆయన దాన్ని తీసుకుని ట్యూన్ చేశారు అన్నమాట. తర్వాత చరణం ఆయన ట్యూన్ ఇచ్చారు. ఆ ట్యూన్ కి నేను లిరిక్స్ రాశాను. ఓకే, బేసిక్ గా ఎలా జరుగుతుందండి అంటే ప్రతి ఆడియన్స్ కి ఉండే డౌట్, ఫస్ట్ ట్యూన్ చేసిన తర్వాత లిరిక్స్ రాస్తారా లేదంటే లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేస్తారా అన్నది బిగ్ క్వశ్చన్. సరుకున్న సంగీత దర్శకుడు అయితే 2 రకాలుగానే చేస్తాడు. సరుకున్న సాహిత్యకారుడు అయితే 2 రకాలుగానే చేస్తాడు. ఇక్కడ ఏమైందంటే మనకి 1980ల మొదల్లో ఈ ట్యూన్ ముందు ఇవ్వడం, తర్వాత సాహిత్యం తీసుకోవడం అనే ప్రక్రియ బాగా ఎక్కువైంది అన్నమాట. అప్పటి నుంచి 70ల చివరి వరకు ముందు సాహిత్యాన్ని తీసుకుని తర్వాత బాణీ కట్టేవారు. కారణం ఏంటంటే దానికి అప్పటిదాకా తెలుగు వారైన సంగీత దర్శకులు, తెలుగు బాగా తెలిసిన ఇతర భాష సంగీత దర్శకులే ఉండేవారు. కానీ 80ల నుంచి ఇంకా అన్ని భాషల నుంచి సంగీత దర్శకులు సంగీతానికి భాషా భేదం లేదు కదా అన్న ఉద్దేశంతో రావడం వల్ల వాళ్ళు ఇచ్చిన బాణీలకి మనం రాయాల్సి వచ్చింది. ఎందుకంటే భాష తెలియదు కాబట్టి వాళ్ళు బాణీ చేయలేరు కదా. అలా ముందు ట్యూన్ ఇవ్వాలేమో అన్న అలవాటు తెలుగు వారికి కూడా అలవాటు అయిపోయి, తర్వాత అసలు ముందు సాహిత్యం ఇస్తే ట్యూన్ చేయాలన్న పద్ధతి ఉందనేదే మర్చిపోయే కాలంలోకి వచ్చి వెళ్ళిపోయాం. అందుకని మీకు కీరవాణి గారే సాహిత్యానికి బాణీ కట్టగలిగే సమర్థుల్లో ఆఖరి వారని నేను ఇదో చెప్తాను. వాళ్ళందరి దగ్గర పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మణిశర్మ గారు లాంటి వాళ్ళు కూడా చేయగలరు. కానీ ఇప్పుడు వచ్చిన సంగీత దర్శకులు అయితే బాణీతో పాటు వచ్చిన సాహిత్యాన్ని తీసుకుంటారు తప్పితే కాగితం మీద సాహిత్యం పెడితే దాన్ని కమర్షియల్గా అందరినీ ఆకట్టుకునేలా బాణీ చేయగలిగే ప్రజ్ఞ తగ్గిపోయింది. కాకపోతే ఇలాంటి అనుభవజ్ఞమైన వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని మంచి లైన్లు ముందు పడితే అది సినిమాకి చాలా బాగుంటుంది కదా అని చెప్పి మేమే చొరవ తీసుకుని ఇలా చేయొచ్చా అని అడిగితే వాళ్ళు సహృదయంతో ఒప్పుకుంటారు. ఓకే, సో మీకైతే ఫస్ట్ లిరిక్స్ రాసిన తర్వాత దానికి తగ్గట్టు ట్యూన్ చేస్తే ఈజీ అంటారా? ఈజీ అన్న విషయం కాదు. ఇప్పుడు ఇదైతే ఎత్తుగడలో దీనికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఆ సన్నివేశానికి ఏం కావాలి అని నేరుగా చెప్పడానికి ఎత్తుగడలో ముందు సాహిత్యం రాస్తే ఒక చిన్న స్వేచ్ఛ ఉంటుంది కదా. ఆ చిన్నపాటి అడ్వాంటేజ్ దీనికి ఉంటుంది అన్నమాట. ఈ మధ్య కాలంలో షోస్ లో కూడా సూపర్ యాక్టివ్ గా ఉంటున్నారు. అసలు ఏం తింటున్నారు, మీ డైట్ ఏంటి, అసలు ఆ స్టెప్స్ ఏంటండి, అసలు మేము ఎవరు ఊహించని స్టెప్స్ స్టేజ్ పైన వేస్తున్నారు, మీలో ఈ యాంగిల్ ఉందా అని కూడా అందరు షాక్ ఇచ్చేసారు అందరికి, ఆడియన్స్ అందరికి. సో మీలో ఇంకా హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా మేము తర్వాత చూడబోతున్నవి? ఒక 4 నెలల్లో మాత్రం మీరు ఎవ్వరు ఊహించని ఒకటి చూపిస్తుంది. ఓ మై గుడ్నెస్, అది కొంచెం ఎట్లా అని అది మామూలు మన ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించింది. ఓకే, ఆఫ్ స్క్రీనా ఆన్ స్క్రీన్ స్టోరీయా? ఆన్ స్క్రీనే అయితే అలాంటి టీవీ షోలోనే చూపించబోతున్నాను. అవునా? ఓ నైస్ అండి, నైస్. మేము ఖచ్చితంగా వెయిట్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైతే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్పుకుంటున్నారో అందరితో వర్క్ చేశారు. సో రాబోతున్న వాళ్ళతో కూడా వర్క్ చేస్తారు ఆబ్వియస్లీ. సో మీకు చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేయొచ్చు వీళ్ళతో అనిపించింది ఎవరితో? అందరూ ఎవరికైతే సంగీతం తెలుసో వాళ్ళందరూ కంఫర్టబుల్. లేదా ఎవరికైతే సంస్కారం తెలుసో కనీసం సంగీతం తెలియకపోయినా వాళ్ళందరూ కంఫర్టబుల్. ఎవరికైతే సంస్కారం తెలీదో కానీ సంగీతం తెలుసో వాళ్ళతో కూడా కంఫర్టబుల్. ఎవరికైతే సంగీతం తెలీదో సంస్కారం తెలీదో వాళ్ళతోనే కంఫర్టబుల్ గా. 4 పార్టిషన్ అనమాట. వీళ్ళకి తెలుసు ఇది లేదు, అన్ని చెక్ అన్చెక్ చెక్ అన్చెక్,
ఇది లేదు ఇది లేదు, ఇది ఈ రెండు లేని వాళ్ళకి ఇంకేమీ లేదు అని చెప్పి. సో మీరు చాలా తక్కువ షార్ట్ స్పాన్ లో ఏమన్నా అంటే డైరెక్టర్స్ కొంతమంది హడావిడిగా వచ్చేసి నాకు ఇది కావాలి అని చెప్పినప్పుడు అలా షార్ట్ స్పాన్ లో రాసిన లిరిక్స్ ఏమన్నా ఉన్నాయా? ఒక్కోసారి సీతం వాకిట్లో సిరిమల చెట్టు టైటిల్ సాంగ్ 20 నిమిషాల్లో అయిపోయింది. అర్జెన్సీ వల్ల క్వాలిటీ ఏం తగ్గదు, కాకపోతే ఆ, దాన్ని గ్రహించే దర్శకుడికి సంగీత దర్శకుడికి ఆ గట్స్ ఉంటే చాలు. ఓకే. అయితే ఆ మూవీ SVSC లో సాంగ్ అయితే షార్ట్ స్పాన్ లెంగ్దీగా టైం తీసుకొని చాలా కష్టపడి రాసింది. పచ్చబొట్టు పాట ఉంది కదా బాహుబలి 1 లో. బాహుబలిలో పచ్చబొట్టు పాట 73 రోజులు బట్టి. 73 రోజులు అంటే ఎట్లా, అంటే రీవర్షన్ కోసం టైం తీసుకొని చేశారా లేదంటే ఎట్లా జరిగింది? ఎక్కువ కాగితాలు ఏం రాసేలేదు, కానీ చిన్నపాటి సంక్లిష్టత కాంప్లెక్సిటీ వల్ల, అంటే ఎలాంటి వొకాబులరీ రాయాలి ఆ పాటకి, ఈ పాత్ర ఏంటి వీళ్ళు ఇది ఎందుకు మాట్లాడాలి, ఆ తర్వాత సూసైడల్ ఆపరేషన్కి వెళ్తుంది కదా అప్పుడు ఈ అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీడికి ఏం తెలియదు కదా ఈ శివుడు క్యారెక్టర్కి, ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరికి ఇప్పుడు అనుకోకుండా ప్రేమ కుదిరింది కదా ఎందుకు కుదురుంటది, కారణం ఏముంటది, ఇందులో ప్రేమ శాతం ఎంత, కామన్ శాతం ఎంత, మోహం శాతం ఎంత, ఇవన్నీ లెక్కలు వేసుకుని ఇలాంటి వొకాబులరీ రాయొచ్చు అని తెలియడానికి సమయం పట్టింది. ఓకే ఓకే నైస్. అందుకనే అది అంత బాగా రీచ్ అయింది కూడా. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య ఒక టాపిక్ ఈ సరస్వతి పుత్రులు అనేది చాలా బిగ్ డిబేట్ గా కూడా నడుస్తుంది, ఇప్పటికీ రన్ అవుతుంది. మీరు దానిపైన ఏమంటారు? అంటే మీరు పావని పుత్రులు అన్నారు, మీ వర్షన్ వేరేలా ఉంది, మీరు అనుకునేది కూడా ఒక విధంగా చెప్పారు కానీ రీచ్ అవ్వడం వేరే విధంగా వచ్చింది. సో మీరు దాని గురించి ఏం చెప్తారు? నేను దాని గురించి ఏం చెప్తానంటే వేరే విధంగా అదేం రీచ్ అవ్వలేదు, ఏదో మసాలా కావాలి కాబట్టి వండి పెట్టుకున్నారు అంటే ఒక్క ఛానల్ అని కాదండి, అందరూ చాలా మంది, ఎందుకంటే సరస్వతి పుత్రులు అనేది రామజోగయ్య శాస్త్రి గారి టైటిల్ నేమ్ కార్డ్స్ వచ్చినప్పుడు వేసేది. సో నేను పావని పుత్రునండి సరస్వతి పుత్రుని కాదు అని మీరు ఎంత ఒబీడియంట్ గా చెప్పినా అందరూ అలా అనువాదించుకున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి అవి ఒక మాతృస్వామ్య వ్యవస్థని వైభవోపేతం చేయడానికి తీసుకొచ్చిన శాతవాహనులు ఆ పాలకులు తీసుకొచ్చిన సంప్రదాయం. అంటే వారి తల్లి పేరు ముందు పెట్టుకోవడం అనేది. అందుకు రామజోగయ్య శాస్త్రి గారి అమ్మగారి పేరు సరస్వతి కాబట్టి ఆయన పెట్టుకున్నారు. అది కుదిరేదే, ఎందుకంటే వాళ్ళ అమ్మగారి పేరు సరస్వతి కాబట్టి సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు శాస్త్రి అని ఆయన టైటిల్లో ఉంది. ఇప్పుడు మా అమ్మగారి పేరు సరస్వతి కాదు కదా, నేను ఒకవేళ నన్ను పిలవాలంటే ఆ సంప్రదాయం ప్రకారం పిలవాలంటే నన్ను పావనిపుత్ర అని పిలవాలి. రెండో కోణం ఏంటంటే సరస్వతి పుత్ర అంటే సారస్వతాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని దాంట్లో నిష్ణాతులైన వాళ్ళకి పెడతారు. అది పుట్టపర్తి నారాయణాచార్య గారికి మొత్తం తెలుగు సాహితీ సమాజం ఇచ్చిన బిరుదు. ఆ స్థాయి మంది కాదు కదా. పుట్టపర్తి నారాయణాచార్య గారి చదివిన వాంగ్మయం, ఆయన అందించిన వాంగ్మయం అది వేరు. ఒక సినిమా కవిగా ఉండి నేను దాన్ని తీసుకుని అంగీకరించి చేస్తే సారస్వతానికి అవమానంగా ఉంటుంది. అయితే మా అమ్మగారి పేరు సరస్వతి అయి ఉంటే ఆ టైటిల్ తీసుకోవాలి, లేదా నేను పుట్టపర్తి నారాయణాచార్య గారి స్థాయిలో ఉంటే అది తీసుకోవాలి. అది అన్నప్పుడు నాకు పెట్టకండి అన్నాను, కానీ దాన్ని సరదాగా ఇప్పుడు ఏంటంటే అప్పటికి ఇది ముదరలేదండి యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదరలేదు, మనకు కావాలి ఏదో ఒకటి సంచలనం. వచ్చిన కాంట్రవర్సీ కంటే వండిన కాంట్రవర్సీ మీద ఆధారపడిపోదాం అనుకున్న వాళ్ళకి ఇదన్నమాట. వండిన కాంట్రవర్సీ అది చాలా పెద్ద మాటలు, అండ్ మీరు గేయ రచయిత కాబట్టి చాలా బాగా రాస్తున్నారు. నిజానికి మీరు చెప్పేంత వరకు రామజోగయ్య శాస్త్రి గారి వాళ్ళ అమ్మగారి పేరు సరస్వతి అని చెప్పేసి ఎవరికి నోటెడ్ కాదు. కానీ మేమందరం యాజ్ ఎ ఆడియన్స్ కానీ లేదంటే మా అందరికి తెలిసింది ఆయన పెద్ద గేయ రచయిత కదా, సో అందుకని ఆయనకి ఆ బిరుదు అర్హులు అని చెప్పేసి మేము అనుకున్నాం. మీ వర్షన్లో మీరేమంటారు? ఆయన అర్హులు కాదా, లేదంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారి పేరు కాబట్టి అలా ఇచ్చారని అనుకుంటున్నారా? ఆయన అర్హులు కాదా అర్హులా అని చెప్పడానికి కూడా అంత సారస్వతాన్ని అవపోసం పట్టిన వ్యక్తి చెప్పగలడు, నేను చెప్పలేను. కానీ ఆయన పెట్టుకున్నదే అది, వాళ్ళ అమ్మగారి
వాళ్ళ అమ్మగారి వైభవాన్ని చాటడం కోసం పెట్టుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి మీరు ఆ వాసిష్ఠి పుత్ర పులోమావి ఆ వరుస అంతా అలాగే ఆ సంప్రదాయం వచ్చిందే అలా. దాన్ని అనుసరించి ఆయన పెట్టుకున్నారు. ఓకే ఓకే. సో నెక్స్ట్ రాబోతున్న మూవీస్ అన్నిటిపైన కూడా మాకు అంతే హోప్ ఉంది. ఇప్పుడు గుర్తుందా సాంగ్, ఐ మీన్ గురుతుందా సాంగ్ వచ్చేసింది, గుర్తుందా కూడా కాదు. సో ఇంకా మా కోసం, మా ఆడియన్స్ కోసం ఇంకా రిలీజ్ కి రెడీగా ఉన్న సాంగ్ ఏదైనా పాడొచ్చు కదా? రిలీజ్ కి రెడీగా ఇట్స్ సర్ప్రైజ్. రిలీజ్ కి రెడీగా ఉన్న సాంగ్ పాడితే నేను జైలు నుంచి రిలీజ్ అవ్వడానికి కనీసం 4 రోజులు పడుతుంది. ఓకే, అంటే సర్ప్రైజ్ గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా కొన్ని రోజులే ఉంది కదా. అంటే పాట ఎప్పుడు సంగీతం, సాహిత్యం, దృశ్యంతో కలిపి ఆస్వాదిస్తేనే మీకు దానిది తెలుస్తుంది. అది వచ్చేసిన తర్వాత మళ్ళీ పాడచ్చు నేను కావాలంటే. పాడతారు అయితే. సో ప్రస్తుతానికి రిలీజ్ అయిన సాంగ్ రై రై రారా దూసుకెళ్ళిపోతుంది. అసలుకి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సాంగ్ వస్తుంది అని చెప్పేసి. వచ్చింది చికిరి అలా సైడ్ కి, అలా కొంచెం గ్యాప్ తీసుకోమ్మా పక్క లైన్కి వెళ్ళి ఈ సాంగ్ వచ్చింది అని చెప్పేసి మెయిన్ ట్రాక్ వచ్చేసింది. సో ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, అసలు ఎలా వర్కౌట్ అయింది? చికిరి పక్కకి వెళ్ళలేదు, చికిరి పక్కన ఇది నుంచిందంటే. చికిరి కూడా చాలా మంచి హిట్ అయింది, ఇప్పుడు బాగా వ్యూస్ సంపాదిస్తుంది. ప్రేమ పాట అనేటప్పటికీ అందరికీ నచ్చుతుంది. కానీ అదృష్టం ఏంటంటే ఈ ప్రబోధాత్మకంగా ఉండే ఈ పాటని చాలా తక్కువ మంది ఇష్టపడతారు మామూలుగా ఈ జానర్. ప్రేమకున్నంత కమర్షియల్ అపీల్ ప్రీచింగ్కి లేదు. కానీ రామ్ చరణ్ గారు లాంటి హీరో ఉండడం, ఆయన అద్భుతంగా డాన్స్ చేయడం, దానికి తగ్గట్టు కొంచెం కొత్త పందాలో సాహిత్యం కుదరడం, రెహమాన్ గారు పాడడం, ఇన్ని విషయాల వల్ల ఆ పాట కూడా చికిరి పక్కన వచ్చి నుంచోగలిగింది. సో మీకు బ్రేక్ పాయింట్ అంటే మీకు మీ లైఫ్ టర్న్ అయిపోయిన సాంగ్ అంటే మాకైతే చాలా ఉన్నాయి. మీరు ఏ సాంగ్ ని ఫీల్ అవుతున్నారు? నా లైఫ్ టర్న్ అంటే మామూలుగా ఇదివరకు కూడా చెప్పాను, అనంత్ శ్రీరామ్ జీవితం అనేది 2 భాగాలు ఉంటే అది బిఫోర్ ఏమై చేసావే, ఆఫ్టర్ ఏమై చేసావే. కానీ అదే ఒక సందర్భంలో కొంచెం ఇబ్బందిగా కూడా మారింది. అంటే అప్పుడు దాకా ప్రేమ పాటల్ని ఇలా రాయొచ్చు అని ఎవరో ఆలోచించలేదు. అది ప్రేమ పాటలకు ఒక కొత్త మలుపైంది ఏమై చేసావన్న ఆల్బమ్. అది ఇచ్చిన సక్సెస్ వల్ల ఇతను ప్రేమ పాటలే రాస్తాడు అనుకుని కొత్త దర్శకులు అనుకోవడం, దాని గురించే నా దగ్గరికి వచ్చి సంప్రదించడం, అనుకోకుండా అలా సంప్రదించినప్పుడు వచ్చిన పాటలు కూడా పెద్ద హిట్ అవడంతో నాలో మాస్ కోణం కూడా సమాన స్థాయిలో ఉందనేది ఒక 5 ఏళ్ళు మార్కెట్ మర్చిపోయాను అన్నమాట. అప్పుడు నేనేం చేశానంటే కొన్నాళ్ళు ఈ ప్రేమ పాటల్ని తిరస్కరించి ఒక మాస్ వచ్చేదాకా వేచి చూశాను. అప్పుడు సర్కార్ వారి పాట వచ్చింది, అఖండ వచ్చింది, దిగు దిగు నాగానే ఒక పాట ఒకటి రాశాను. అది తమన్ గారి కాంబినేషన్ లో ఆ మాస్ పాటల్ని పట్టి ఎలా అయినా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో రాశాను అన్నమాట. అప్పుడు ఆ 4-5 పాటలు హిట్ అవడంతో ఈ ప్రేమ పాటలు గుర్తున్నాయి, ఆ మాస్ పాటలు గుర్తున్నాయి. ఇప్పుడు సమతుల్యంగా నా బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది అన్నమాట. మీకు ఈ సంవత్సరంలో 100 మిలియన్లకి దూసుకెళ్తున్న 3 పాటలని చూస్తేనే మీకు అర్థం అవుద్ది. ఫస్ట్ సంక్రాంతిలో విడుదలైన మనోశంకర్ వరప్రసాద్ లో శశిరేఖ పాట ఉంది, అది మోడర్న్ కమర్షియల్ జానర్ లో ఉంటది. మా రై రై రారా ఉంది, కంప్లీట్ మాస్ ఉంటది. ఇప్పుడు గురుతుందా అండి మంచి భావ కవిత్వం. రేపు పెద్దల ఐటమ్ సాంగ్ రాబోతుంది, అది మసాలా. ఇంకా అలా ఇప్పుడు నా జీవితం చాలా, నా ప్రస్థానం చాలా సమతుల్యంగా ఉంది. ఓకే. సో ఖచ్చితంగా రెడీగా ఉన్నవి ఆల్రెడీ వచ్చేసిన గురించి చెప్పారు. స్పిరిట్ లో కూడా రాశారంట, ఎట్లా ఉంది? స్పిరిట్ లో 2 పాటలు అయినాయి, ఇంకా పాటల మీద వర్క్ జరుగుతుంది. మంచి క్లాసిక్ ఆల్బమ్ అండి అది కూడా. ఓకే, క్లాసిక్ ఆల్బమ్. సో ప్రభాస్ గారిని క్లాసిక్ లో ఊహించుకోవడం, ఏం క్లాసిక్ లో ఊహించుకోకర్లా, పాటల సందర్భాలు అలాంటి కుదిరినాయి కాబట్టి అంత మంచి క్లాసిక్ సాంగ్స్ రాస్తున్నాను. మీకు కావాల్సినంత ఊచకోత ఉంటుంది. నైస్. మీరు ఇప్పటి వరకు రాసిన పాటల్లో మీకు బాగా
ఇష్టమైన సాంగ్. అన్ని ఇష్టంతో రాస్తారు, అన్ని ఎఫర్ట్స్ పెడతారు. ఇది రాంగ్ క్వశ్చన్ అని మీరు నన్ను అడగద్దు, కానీ మనసుకి హత్తుకున్న సాంగ్ ఒకటి ఉంటుంది కదా. మొన్నటిదాకా ఒక పాటని నెత్తి మీద పెట్టుకుని మోసానండి. ఇష్టమైన సాంగ్ అంటే ఏంటంటే మొన్నటిదాకా కూడా తాను నేను పాటని చెప్పేవాడిని. ఇప్పుడు రెండు పాటలను భుజాల మీద పెట్టుకుంటున్నాను. ఇటువైపు తాను నేను ఉంది, ఇక్కడ రై రై రారా. వావ్! అందుకే క్లాసు మాస్ అన్ని కలిపి కొడుతున్నారు, అలా బ్యాలెన్స్ చేస్తున్నారు అని భుజాన పెట్టుకుని. సో నేను ఇప్పుడు ఈ సినిమాలో వచ్చే సాంగ్ ని పాడించకుండా ఇంటర్వ్యూ గనక ఎండ్ చేస్తే మీరు ఎందుకు వెళ్ళారు అసలు? అదే కదా, మీరు ఎందుకు వెళ్ళారు మాతో సాంగ్ పాడించకుండా అని చెప్పి అంటారు. వెనకకి చూసుకుంటూ నీ పైనమలా ముందుకైతే సాగలేదు దారి బాగున్నా, వెనకటి జ్ఞాపకంతో నీ ప్రాణమిలా కొత్త హాయి పంచలేదు వేడుకల్లో ఉన్నా, పోవాలే పాత నీరు తూలే కళ్ళల్లో, పొంగాలే పాటలేరు నీ గొంతుకలో, తొలి ప్రేమే తోపు కాదే అమ్మడు, నీ లైఫ్నే ఆపలేదే ఎన్నడు, గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రాబోయే వాటి గురించి కూడా చెప్పడం. సో థ్యాంక్ఫుల్ అండ్ గ్లాడ్ అండ్ ప్లెజర్ టాకింగ్ విత్ యూ. ఒక ఫైనల్ క్వశ్చన్ అబౌట్ యువర్ స్పెక్స్ అండి. ఇది ఏమవుతుంది అంటే సర్జరీ లేదా, లేదంటే మీరు ఇది ఓకే వర్కౌట్ అవుతుంది అని చెప్పి అలా? మొత్తం అన్ని సర్జరీలు అయిన తర్వాత ఇది ది బెస్ట్ అవుట్పుట్ అన్నమాట. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్.